Hello all, welcome to our channel Food Only. Don't forget to subscribe. ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఇంకా క్యాప్సికమ్ కర్రీ. ఫస్ట్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్కి ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం సాజీరా వేసుకోవాలి. సాజీరా వేసుకున్న తర్వాత కొన్ని కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై చేసుకున్నాక కట్ చేసుకున్న మష్రూమ్స్ వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లో గ్రీన్ చిల్లీస్, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. దాంట్లో గరం మసాలా, ఇంకా కొంచెం ధనియా పౌడర్, ఇంకా బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ వేసుకొని బాగా కలుపుకొని లాస్ట్కి కొత్తిమీర వేసుకుంటే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ. నెక్స్ట్ క్యాప్సికమ్ కర్రీకి కొన్ని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని అది పచ్చి వాసన పోయాక ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకొని క్యాప్సికమ్ బాగా కలుపుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకొని ఆ తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకొని క్యాప్సికమ్ని బాగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న క్యాప్సికంలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకుంటే మన క్యాప్సికమ్ కర్రీ రెడీ.